ఒకటి మనమందరం బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చిన జరగాలి మీరు అందరూ జరగాలి అన్నా కొద్దిగా సైడ్ రావాలన్నా జై శ్రీరామ్ 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 ఇది అయిపోయినా లోపల जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम स्वच्छता ही सेवा है स्वच्छता है सेवा है स्वच्छ भारत श्रेष्ठ भारत स्वच्छ भारत श्रेष्ठ भारत स्वच्छ भारत श्रेष्ठ भारत स्वच्छ भारत स्वच्छ भारत श्रेष्ठ भारत राम लक्ष्मण जानकी बोलो हनुमान की राम लक्ष्मण जानकी बोलो हनुमान की स्वच्छ भारत श्रेष्ठ भारत स्वच्छ भारत श्रेष्ठ भारत स्वच्छता ही सेवा है स्वच्छता ही सेवा है स्वच्छता ही सेवा है जय श्री राम 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 राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो भारत माता की गौ माता की अपनी माता की सबकी लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की 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 बोलो रमा सहित सत्यनारायण स्वामी की जय श्री लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो श्री राम जय जय राम बोलो श्री राम जय जय राम 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 जय जय राम श्री 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 राम जय जय राम जय जय राम श्री 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 राम जय जय राम
జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ అమ్మ అమ్మ అటు రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ జయ. అనేక మంది ప్రాణత్యాగాలు, న్యాయపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి పోరాటాల అనంతరం రాముడు జన్మించినటువంటి అయోధ్యలో ఇవాళ భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం కావడము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనాడు ఏదైతే ఈ రామ మందిర నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములై ఈరోజు వారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వము ఒక భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణ కార్యక్రమాన్ని ఇవాళ చేపట్టడము, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి నగరంగా అయోధ్య నగరాన్ని తీర్చిదిద్దే మరి బాధ్యతలు ఇవాళ మోదీ గారు తీసుకోవడము, అక్కడ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం కూడా రాత్రింబవళ్ళు మరి ఏదైతే ఆగస్టు మరి 5వ తేదీ 2020లో మరి పునర్ప్రతిష్టాపన అక్కడ జరిగిందో మరి ఆ మందిర నిర్మాణానికి మరి ఆ శ్రీకారం చుడితే 22 జనవరి నాడు ఈ నెల రాముల వారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేయడము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఇవాళ గర్వపడుతూ ఉన్నారు. ప్రధానమంత్రి స్వయంగా నరేంద్ర మోడీ గారు పూనుకొని ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు రామ జన్మభూమి యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో మరైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల ఇవాళ కోరికలు తీరడము, ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా ప్రజలు ఇవాళ అభివర్ణిస్తూ ఉన్నారు. 22 నాడు ప్రాణప్రతిష్ఠ జరిగేటువంటి ఈ భవ్యమైనటువంటి కార్యక్రమం స్వయంగా నరేంద్ర మోడీ గారు సమక్షంలో మరి మరి ఈరోజు మరి ఆ యొక్క ప్రతిష్టాపన జరగడము, అంతకు పూర్వం కూడా మొత్తం హిందూ సమాజాన్ని చైతన్యం చేసి ఏదైతే ఇవాళ ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది కాబట్టి ఈ సనాతన ధర్మానికి వేలాది సంవత్సరాలు ఉన్నటువంటి మరి ఏదైతే చరిత్ర ఉన్నదో ఆ చరిత్రని ఇవాళ పునర్లిఖించే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు గర్వపడుతూ ఉంటే, మరోవైపు నరేంద్ర మోడీ గారు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఈ 11 రోజులు ఒక నిష్ఠతో ఉపవాసం ఏ రకంగా ఋషులు మునులు మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఒక దేవుడు పంపిన దూతగా ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క మరి సంక్షేమం కోసం, దేశ ప్రజల యొక్క మరి వారి సంక్షేమం కోసం అయితే పాటుపడుతున్నారో ఆ దీక్ష పూని ఉపవాసం చేపట్టి వారు ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యం మొత్తం ప్రపంచాన్ని హిందువులందరినీ కూడా వాళ్ళు ఆలోచింపజేస్తూ ఉన్నది. కాబట్టి ఆ రుచులు లేదా మునులు తపస్సు చేశారంటే మరి మరి ఏ రకంగా మరి లోక కళ్యాణం కోసం చేశారో ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా లోక కళ్యాణం కోసం ఈ దేశ ప్రజలు ప్రపంచంలోనే ఈ భారతదేశం ఒక విశ్వగురుగా మార్చేదానికి వారికి మరి ఆ రకంగా ఆ నిష్ఠతో ఈ చేపట్టే కార్యక్రమం. మరి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పిలుపు మేరుకొని ఇవాళ అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం ఏ రకంగా జరుగుతుందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మందిరాలు, ఆలయాలు వాటి కూడా పునర్జీవనం కల్పించి ఇవాళ కనీసం ఇవాళ భక్తుల కానుకలతోనే నడిచేటువంటి ఈ మందిరాలకు, ఆలయాలకు మరి భక్తులు కూడా దాన్ని పూర్తిగా ఇవాళ మరి ఈ రోజు నుంచి మొదలుకొని కనీసం మరి 22వ తేదీ వరకు అన్ని ఆలయాలు, అన్ని మందిరాలు శుభ్రపరిచి ఆ రకంగా నిష్ఠతో మరి ఆ మందిరాలను కాపాడినట్టయితే తప్పకుండా మన ధర్మం నిలబడుతుంది. 4 కాళ్ళ మీద 4 పాదాల మీద కాబట్టి ధర్మం కూడా మనల్ని కాపాడుతున్నటువంటి ఆలోచనతో ఇవాళ భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ముషీరాబాద్లోని గాంధీనగర్ డివిజన్లో ఇవాళ సత్యనారాయణ స్వామి యొక్క ఆలయంలో స్థానిక కార్పొరేటరు మరి పావనితో కలిసి ఈ యొక్క ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి లేదా భక్తులకు ఒక చక్కటి
వాతావరణ నిర్మాణం చేసి ఒక ఆధ్యాత్మిక చింతన ఇవాళ మనిషి అనేకమైనటువంటి మరి ఒక యాంత్రిక జీవితానికి అలవాటు పడి అనేక మానసిక ఒత్తిడిలకు లోనవుతుంటే వాళ్లకు చివరికి ఆధ్యాత్మిక భావనని ఆధ్యాత్మిక చింతనే ఆ భగవంతుని యొక్క మరి ప్రేరణే వారికి మరి మనశ్శాంతి కల్పిస్తున్నటువంటి ఆలోచనతో చక్కటి కార్యక్రమాన్ని మరి ఆ రకంగా పార్టీ ఇచ్చింది. మోదీ గారు తలపెట్టిన కార్యక్రమం కూడా విజయవంతం కావాలని చెప్పి ఈరోజు కార్యకర్తలుగా ఈ యొక్క మరి సత్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో చక్కగా శుభ్రపరిచి మంచి రంగురంగుల ముగ్గులతో సంక్రాంతి పండుగ ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. యావత్తు హిందూ సమాజానికి కూడా వారికి అభినందనలు.